ఎస్బీఎన్ ఛానల్ తెలుగుకి స్వాగతం. గణపతుల వద్ద కుంకుమ పూజలు, మహా అన్నదానాలు. చిగురుమామిడి మండలం ఇందుర్తి, గునుకులపల్లి, అరకాలపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 7వ రోజు శుక్రవారం రోజున గణేష్ పూజ మరియు కుంకుమ పూజ అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గునుకులపల్లెలో అన్నదానంలో పాల్గొన్న దంపతులు కరివేద పద్మ మహేందర్ రెడ్డి, కరివేద రాజవ్వ రాజిరెడ్డి, గునుకుల సునీత చంద్రశేఖర్ రెడ్డి, వెన్నం పద్మారాజిరెడ్డి, వెన్నం లతా తిరుపతి రెడ్డి, బందల పద్మ మల్లేశం, బత్తిని లక్ష్మీ నారాయణ, సన్నిల్ల కవిత శ్రీనివాసులు ఇందుర్తిలో యువసేన యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న దంపతులు కాంతాల సుగుణ వెంకటరెడ్డి, బందల మల్లవ్వ రాజయ్య, కాంతాల సుగుణ తిరుపతి రెడ్డి, కాంతాల సరవ్వ వెంకటరెడ్డి, కేతిరెడ్డి శాంతవ్వ ప్రతాప్ రెడ్డి, హనుమన్ల లక్ష్మీరాజిరెడ్డి, కంది పద్మ శ్రీనివాస్ రెడ్డి, వేముల మాధవి రవీందర్, గాదె స్వప్న శ్రీనివాస్ రెడ్డి, పున్నం ఈశ్వరవ్వ, భూమై, సుదగోని లచ్చవ్వ మల్లయ్య, గాదె లాస్యారెడ్డి రఘునాథ్ రెడ్డి, కొత్తపల్లి శారదా రాజేశం, పున్న మౌనిక రవీందర్, ఈర్ల సంధ్య శ్రీనివాస్ దంపతులు అరకాలపల్లెలో గణేష్ వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సాయంత్రం వేద పండితులు గుజరాజన్న శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ అనంతరం కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాతలు బైరెడ్డి రాజిరెడ్డి, గునుకుల జగన్ రెడ్డి, గునుకుల లింగారెడ్డి, గునుకుల శ్రీనివాస్ రెడ్డి, దుర్గంటి జనార్దన్ రెడ్డి, అరకల రాజా సురేందర్ రెడ్డి, అరకాల ప్రభాకర్ రెడ్డి, అరకాల వెంకటరెడ్డి, గునుకుల శ్రీనివాస్ రెడ్డి, పులిగాది రాజిరెడ్డి ఆధ్వర్యంలో గణపతి వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ గాదె రఘునాథ్ రెడ్డి, లాస్యారెడ్డి, యువసేన యూత్ గౌరవ అధ్యక్షులు కాంతాల శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ కర్వేద మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొమ్మెర మంజుల మహేందర్ రెడ్డి, అరకలపల్లి గణేష్ కమిటీ అధ్యక్షులు బరిగెల మోహన్, గాదె బాలరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కేతిరెడ్డి మోహన్ రెడ్డి, గునుకుల తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాజిరెడ్డి, నాగిల్లి శివారెడ్డి, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.